హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ రాజ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. సో లాస్ట్ 3 వీడియోస్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ కామెంట్స్, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా పాజిటివ్గా కామెంట్స్ అవి ఇస్తుంటే నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. కొంతమందికి రిప్లై ఇవ్వగలుగుతున్నాను, కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో దానికి రియలీ సారీ అండి. సో అందరికి ఇవ్వాలని అనుకుంటాను. అందులో కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎక్కడో ఏదో మూల ఒక 4-5 కామెంట్స్ అట్లా వస్తున్నాయి. పర్లేదు, ఇప్పుడు అందరూ పాజిటివ్గానే ఇచ్చి కొంతమంది నెగిటివ్గా ఇస్తే నేను అది తీసుకోలేను, ఎందుకంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తాను కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్ మీద కూడా నేను రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అంటే మంచి పద్ధతిలోనే రియాక్ట్ అవుతాను. చెప్పాలి, తెలియాలి కదా. సో ఇంకొకటి ఏంటంటే, మీకు లాస్ట్ వీడియోలో ఏమంటున్నారంటే, చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అని అంటే, రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను పదే అది చెప్తున్నా తప్పించి, నేను వీడియోలో మళ్ళీ రిపీట్ చేసి ఆ టాపిక్ ఒకటి చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ బోర్ కొట్టించాలి అని నా ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు అలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింటే ఐఎమ్ రియలీ సారీ. అది నేను మార్చుకుంటాను, రిపీట్ చేయండి. లాస్ట్ వీడియోలో ఎందుకు రిపీట్ చేస్తానంటే, మీకు కొంచెం ఎవరైనా ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ అర్థమవుతుందన్న ఒక దీంతో చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఈ సపోర్ట్ నాకు ఇంకా ముందు ఫ్యూచర్లో చాలా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలుసు మీరు ఇస్తారు, నా మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుందని మీరు అనుకుంటారు. నేను కూడా అదే మంచి పద్ధతిలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నేను ఎంత చేయగలనో అంత చేస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని మంచి కంటెంట్తో మీ ముందు ఇంకా ముందు వస్తూనే ఉంటాను. మంచి కంటెంట్ చేస్తూనే ఉంటాను మీకోసం. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ తీసుకొచ్చాను. మీకు నిజంగా తెలియాలి, నేను చెప్పాలి, ఎందుకంటే నాతో కూడా జరిగాయి అలాంటి సిచ్యువేషన్స్. సో అవన్నీ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే చెప్పాలి, ఆ బాధ్యత నాది. సో మీరు, ఎందుకంటే నేను చెప్పే విషయం అనేది చాలామంది చూస్తారు, నేర్చుకుంటారు, ఇంకా తెలియాలి కదా. సో అసలు ఏంటి బెట్టింగ్స్ ఏమవుతాయి, అసలు బెట్టింగ్స్ ఏంటిది, ఫేక్ ప్రమోషన్స్ వస్తుంది, అది ఎలా మనం హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ మీకు ఈరోజు చెప్తాను. మన టాపిక్ వచ్చేసి బెట్టింగ్ అండ్ ఫేక్ ప్రమోషన్స్. సో ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ తర్వాత ఫస్ట్ బెట్టింగ్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా డేంజర్ అండి. అదొక మాయా ప్రపంచం. అది బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది అప్పుల పాలైపోవడం, లేదంటే ఏది ఉంటే అది ఇచ్చేయడం, అమ్మేయడం, సఫర్ అవుతారు. బేసిక్గా ఒక బెట్టింగ్లోకి వెళ్ళిన ఒక వ్యక్తి, ఆడిన వ్యక్తి వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆ బెట్టింగ్ యాప్ మాయలో అది ఎటు దారి తీస్తుందో కూడా తెలియదు. కొన్నిసార్లు మనిషి అనేవాడు ఏదో మెంటల్లీ ఇదైపోయి బాధపడి మెంటల్గా స్ట్రెస్ తీసుకొని ఆయన ఏవేవో డిసిజన్లు తీసుకొని చాలా డేంజర్ అయిపోతుంది మనిషి తాలూకా సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్స్ నేను చాలా మందిలో చూశాను కాబట్టి చెప్తున్నా. అదేంటంటే, ఒక్కసారి బెట్టింగ్ అనేది మన మైండ్లోకి వెళ్ళి ఆ మాయలోకి మనం వెళ్ళామంటే మనం బయటికి రావడం అనేది చాలా కష్టం. సో బెట్టింగ్ యాప్స్ అనేవి మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, అవాయిడ్ చేస్తేనే బెటర్. అది మాయ, అసలు అందులోకి అసలు వెళ్ళకండి. సో నాతో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, నాకు మెయిల్స్ వస్తూనే ఉంటాయండి, స్టిల్ నాకు వస్తూనే ఉంటాయి. బెట్టింగ్ యాప్ కోసం ప్రమోట్ చేయండి, మీకు ఇంత ఇస్తాము, అంత ఇస్తాము, ఇవన్నీ అట్రాక్ట్ చేస్తారు నన్ను. ఇంత ఇస్తా, మీకు అది ఇస్తాం, లేదంటే మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, మీకు డబ్బులు వస్తాయి, ఇలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు నాకు కూడా. సో ఏంటంటే, నాకు తెలుసు బెట్టింగ్ యాప్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది, కొంచెమో గొప్ప నాకు తెలుసు. కాబట్టి నేను బయట చాలామంది నేను చూశాను, అందులో ఇరుక్కున్న వాళ్ళని, లేదంటే అందులో బాగా ఇన్వాల్వ్డ్ అయిపోయి వాళ్ళు అసలు సఫర్ అయ్యి డబ్బులు లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి ఏదో ఒకటి అమ్మేసి ఇలాంటివన్నీ సఫర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం అనేది నేను చూశాను. సో నాకు పర్సనల్గా జరిగింది కాబట్టి, పర్సనల్గా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత ప్రాబ్లమ్స్కి దారి తీస్తుందో. సో ఏంటంటే, ఇవన్నీ
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మన లైఫ్కి సంబంధించిన. సో చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల రోడ్డు మీద కూడా పడిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు. అంత డేంజర్గా తయారయ్యి బెట్టింగ్ యాప్స్ ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు జనాల్ని. సో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటి, మనకి పెద్ద పెద్దోళ్ళు చెప్పినట్టు మన దేశానికి మెయిన్ ఒక ఇంధనం ఏంటంటే, ఒక బలం ఏంటంటే యూత్. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఏదైనా కానీ ఒక మాట చెప్తానండి, ఒక బెట్టింగ్ యాప్ నుంచి మీకు పైసలు వచ్చినా కానీ మనం కష్టపడి సంపాదించేదే ఈరోజు రేపు అసలు మన దగ్గర ఉండట్లే. అలాంటిది అది ఫ్రీగా వచ్చినట్టే కాబట్టి, అది ఏ కష్టం లేకుండా వచ్చినట్టే కాబట్టి మన దగ్గర ఉండవు. అది ఏదో ఒక విధంగా అవి వెళ్ళిపోవడము, ఖర్చు అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ రిస్క్లోకి వెళ్ళి ఆ బాధ పడే కంటే మంచిగా ఏదో ఒక జాబ్ చేసుకొని మంచిగా ఏదైనా ఒక పై స్థాయికి, లేదంటే ఇలా యూట్యూబ్ కానీ ఇలాంటివి ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి మంచి సోషల్ మీడియాలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేసి ఒక మంచి మ్యాటర్ని సొసైటీకి అందించే పనిలో కూడా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, మన ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఏవైనా జాబ్ చేసుకోవచ్చు. మనలో ఉండే టాలెంట్ని బయట పెట్టే అవకాశాలు ఎన్నో వంద ఉన్నాయి బయట, ఆఫర్స్ అవి ఇవి ఏవైనా కానీ అవకాశాలు. సో ఏంటంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ మనకి ఫ్రీగా ఈజీ మనీ అనేది అమ్మో చాలా డేంజర్ అండి. ఈజీ మనీ అనేది ఎప్పుడు ఉండకూడదు మనిషికి. సో ఈజీ మనీ అనేది డేంజర్, ఎప్పటికైనా కానీ అది డేంజరే తయారవుతాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్లో యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే అందరు వన్ బై వన్ ఎట్లా ఇది ఒకప్పుడైతే అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు ఈ మధ్య వామ్మో వందలు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ అనేవి. చాలా భయం అవుతుంది నాకు. ఏంటంటే ఆడేవాళ్ళు మన ఫ్యామిలీలోనే ఉండొచ్చు, మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనమే కదా చెప్పాల్సింది. సో మనం చెప్పాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. నా వల్ల మీరు కొంచెమైనా అవగాహన, నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్పడం వల్ల కొంచెమైనా అవగాహన వచ్చి అది ట్రిగర్ అవుతుంది కదా మ్యాటర్ ఎట్లా చేయొద్దు అని చెప్పేసి. సో దాని గురించి నేను చెప్తున్నా. సో ఏంటంటే కొంతవరకు నేను చెప్తే కొంతమంది అయినా మారే అవకాశం ఉంటుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. సో నాకేంటంటే నా చాలా మెయిల్స్ వచ్చినాయి, చాలా మెసేజెస్ వస్తాయి. తర్వాత నార్మల్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో చాలా చెయ్యండి, బెట్టింగ్ యాప్స్కి కొంచెం ప్రమోట్ చేయండి అది ఇది అని చెప్పేసి. సో నేను దేనికి అన్నిటికీ నో నేను చెప్పను, నాకు వద్దు. ఆ బెట్టింగ్ యాప్స్ ఏందో నాకు తెలుసు. సో నా వల్ల 10 మంది ఇప్పుడు నేను చేసేస్తాను అనుకోండి డబ్బుల కోసం, సపోజ్ ప్రమోట్ చేస్తే డబ్బుల కోసం, దానివల్ల ఇప్పుడు నా మాట మీద బాగుందని చెప్తాను. సో నా మంచి కోరే వాళ్ళు ఉంటారు, నన్ను చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే అన్న చెప్పారు కదా, సో ఆడొచ్చేమో, అన్న జెన్యున్గా ఉంటాడు కదా, జెన్యున్గా చెప్తాడు కదా, జెన్యున్ యాపే అయిండొచ్చేమో అని చెప్పేసి అందరూ ఇరుక్కొని ఆడి దానికి అది కూడా ఒక వ్యసనం లాంటిది, దానికి బానిస అయిపోయి అందులోకి వెళ్ళి జీవితాన్ని మనం రిస్క్లో పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. సో నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా, జాగ్రత్తగా, హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను ఖచ్చితంగా ఏంటంటే వద్దు, మనకు ఆ ఈజీ మనీ వద్దు, మనకు ఆ బెట్టింగ్ యాప్స్ వద్దు, ఆ బెట్టింగ్స్ వద్దు. కొంతమంది చేస్తున్నారు యాప్స్కి, సో అవి కూడా నాకు తెలిసి మానుకున్నారు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉన్నది. సో కొన్ని జెన్యున్ యాప్స్ ఉండొచ్చు, వాటి గురించి నాకు అవగాహన లేదు. అవగాహన వచ్చిన రోజు నేను చెప్తాను దాని గురించి కూడా. సో కొన్ని ఫేక్ యాప్స్ కొన్ని ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళు యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపాయలు ఒక సెట్ అయిన అమౌంట్ ఎంతో కొంత పెడితే ఫస్ట్ టైం ఆడేవాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఐడీలు అనేవి అన్ని ఐడీలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మొత్తం అందరి ఐడీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఎంత పెడుతున్నారు, ఏ రోజు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఏంటి అనేది వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ దగ్గర మొత్తం మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక 10 రోజులు, ఒక 15 రోజులు మీకు ఇస్తారు డబ్బులు. ఒక 100 రూపాయలకు, ఒక 1000 రూపాయలు, 5000, 10,000 ఎంతో కొంత అమౌంట్ అనేది మీకు ఇచ్చి అట్రాక్ట్ చేస్తారు. వస్తున్నాయి, మీరేమనుకుంటారు, నిజంగానే వస్తున్నాయి, మా టాలెంట్కి వస్తున్నాయి, లేదంటే నా లక్ బాగుంది వస్తున్నాయి అని మీరు అనుకుంటారు. కానీ అది ఖచ్చితంగా అబద్ధం. వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక 1 మంత్ మీకు రెగ్యులర్గా రీఫండ్ వచ్చింది, మంచిగా మీకు లాభం వచ్చింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మీ ఐడి మీద టార్గెట్ చేస్తారు. అప్పటికి 1 మంత్లో ఏమైంటుంది తెలుసా, మిమ్మల్ని కంప్లీట్గా అందులోకి లాగేసి మిమ్మల్ని అందులో నిలబెట్టి ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అబ్బా వస్తారని చెప్పి మంచిగా ఆడతారు, మంచిగానే వచ్చి ఉంటే ఒక నెలకి ఎంతో కొంత సంపాదించుకుని ఉంటారు. అవన్నీ కూడా ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ డే పెట్టేస్తారు. ఎంత పెడతారు రాదు, అంత పెడతారు రాదు, మధ్యలో మళ్ళీ వస్తుంది. మళ్ళీ తర్వాత ఏమైందంటే 10 సార్లు పెడితే అందులో 1 సారో 2 సార్లు వస్తాయి. దానివల్ల ఏంటి,
పెట్టిన అమౌంట్ రావాలని మిగతా అమౌంట్ కూడా పెట్టేసి ఆడతారు. అవసరమా? దానివల్ల మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తారంటే ఇక ఏదో డబ్బులు లేకపోతే అప్పు చేయడము, ఏదో ఒకటి తనఖాలు పెట్టడము, మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేయడము. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ ఎందుకంటే రిస్క్లో పెట్టుకోవడం. మంచిగా హ్యాపీగా కష్టపడి బతకండి. మంచిగా ఫ్యామిలీని మంచిగా చూసుకోండి, అమ్మా నాన్నని మంచిగా చూసుకోండి. సో మీరు ఇవన్నీ చేస్తే అమ్మా నాన్న బాధపడతారు. సో ఇవన్నీ ఉంటాయి, ఫ్యామిలీ బాధపడే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక పిచ్చి అండి, ఇది ఒక మాయ ప్రపంచం. దయచేసి అందులోకి మాత్రం వెళ్ళకండి. నా త్రూగా నేను చెప్తున్నా, దయచేసి వినండి. ఒకవేళ ఇది మంచిగా అనిపిస్తే మంచిని తీసుకోండి, లేదు ఇంకా తర్వాత అది మీ మీద ఆధారపడి ఉంటుందండి. అది ఇక నేను చెప్పడం వరకు నేను చెప్తాను, కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఆడొద్దురా అని చెప్పేసి నేను ఆపలేను కదా. సో దీని ద్వారా అయినా కొంచెమైనా మార్పు వస్తుందని మాత్రం నేను చెప్తున్నా. ఇది సొసైటీకి అయితే ఒక మంచి విషయం అనుకుని నేను చెప్తున్నాను. సో దయచేసి దీన్ని తీసుకోండి, ఇలాంటి వాటిలో అసలు వెళ్ళకండి. సో చాలామంది బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, కౌన్సిలింగ్ ఇచ్చింది. సో నాకు తెలిసి ఈ హీట్లో ఎవరు కూడా ప్రమోట్ చేయరు, ముందుకు కూడా రారు. సో ప్రమోట్ చేస్తేనే గవర్నమెంట్ అనేది ఇంత రియాక్ట్ అవుతుందంటే, మనం ఎందుకు రియాక్ట్ అవుతుందండి? గవర్నమెంట్ కూడా ఒక పబ్లిక్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, పబ్లిక్ ఎట్లా అవుతుంది, ఇలా బానిస అవుతున్నారు బెట్టింగ్ యాప్స్కి అది అని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి కూడా ఇలా అని చెప్పేసి. సో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో కంప్లైంట్స్ గవర్నమెంట్ దృష్టిలోకి కూడా వెళ్తున్నాయి. సో అందుకే వాళ్ళు స్ట్రిక్ట్ చేశారండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుంది, పబ్లిక్ బాగుండాలి, పబ్లిక్ ఎటువంటి వైలెన్స్ ఉండకూడదు, పబ్లిక్ చాలా సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఏదైనా సరే వాళ్ళు మనకు చెప్తారు. సో వాళ్ళు చెప్పేది మనం వినడం అనేది మన బాధ్యత. సో అలానే వినండి, ఈ యాప్స్కి దూరంగా ఉండండి. గుడ్ యాప్స్ ఆర్ బ్యాడ్ యాప్స్ యాప్స్ ఏదైనా కానీ ఒక మాట ఏంటంటే అండి, ఈజీ మనీ అనేది డేంజర్ అండి. నా దృష్టిలో అయితే కష్టపడేదే ఉంటుంది మన దగ్గర ఎప్పటికైనా. సో అది బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఇది చెప్పాలనుకున్నాను. ఇంకో రెండో విషయం ఏంటంటే ఫేక్ ప్రమోషన్స్ అండి. ఫేక్ ప్రమోషన్స్ అంటే కొన్ని ప్రమోషన్స్ వస్తాయి. మీలో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాగే మీరు ప్రతి విషయాన్ని చూస్తారు కాబట్టి మీకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాది. ఏంటంటే ఫేక్ ప్రమోషన్స్ అంటే నా దృష్టిలో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, నేను ఒక పాయింట్అవుట్ చెయ్యాలి అని నేను అనట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కొన్ని జ్యోతిష్యాలని ఎక్కడికి వెళ్ళండి మీకు అది సుఖంగా ఉంటుంది, ఇది ఏదో అని చెప్తారు. కానీ నా విషయంలో నా దృష్టిలో ఏంటంటే జ్యోతిష్యాలు కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. సో ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే, జ్యోతిష్యం అనేది అవును కొంతమంది దృష్టిలో నిజం అయింది, అది కొంతమంది దృష్టిలో అది కాలేదు. సో నేను ఎందుకంటే అలాంటి ప్రమోట్ చేయను, నాకు దాని మీద అవగాహన లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు జ్యోతిష్యం చూపించుకోవడం కానీ, లేదంటే ఎవరితో పాటు వెళ్ళి చూపించుకోవడం కానీ, జ్యోతిష్యం ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదండి. అలాంటి ఇంకోటి ఏంటంటే జ్యోతిష్యం చెప్పండి, నాకేంటంటే నాకు వచ్చిన ప్రమోషన్స్ ఎట్లా అంటే నా జ్యోతిష్యాలు సంబంధించి జ్యోతిష్యం చెప్పండి, జ్యోతిష్యాన్ని ప్రమోట్ చేయండి, మీకు ఇంత ఇస్తాను, ఇన్ని రోజులు పెట్టండి ఇన్స్టాలో వీడియో, నీకు ఇంత ఇస్తాను అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు. సో నేను అంటాను, నేను చేయనండి, నాకు ఎందుకంటే బికాజ్ నాకు దాని మీద అవగాహన లేదు, నేను చేయలేను. జ్యోతిష్యం ఏంటండి అసలు అదేంటంటే, ఒకటి జ్యోతిష్యాన్ని నమ్ముకుని వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవం, వాళ్ళు ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదు. సో మన పరిస్థితి బాగోలేనప్పుడు ఏం చేస్తాం, నలుగురు చెప్తాం, ఎట్లుంది నలుగురు చెప్తాం. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైనా చూపించుకో, నీ ఫ్యూచర్ ఎట్లున్నదో చెప్తారు, అది ఇది అని చెప్పేసి అంటారు. నేను అంటున్నా ఏంటంటే మన ఫ్యూచర్ అనేది మనకే కాదు, ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో నాకు తెలియదు. సో మన ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయాల్సింది పైన ఒక ఆయన ఉంటాడు, ఆయన డిసైడ్ చేస్తాడు, దేవుడు. సో మన ఫ్యూచర్ అనేది వేరే వ్యక్తి చెప్తున్నాడు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అవగాహన లేదు, మీకే తెలియాలి. జ్యోతిష్యాలు నమ్మే వ్యక్తులు ఉంటారు, నమ్మని వ్యక్తులు ఉంటారు. సో నమ్మే వ్యక్తులు ఏంటంటే మేము నమ్ముతాంలే, మాకు జరిగినాయి అని అంటే వెరీ గుడ్, మీకు మంచి జరగడమే కావాలి. నాకు కూడా ఆ విషయంలో మీకు మంచి జరిగితే వెరీ హ్యాపీ. కానీ కొంతమంది ఏంటంటే బాగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి నమ్మి వెళ్తారు. సో నేను ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయను అని అంటే, ఇప్పుడు నేను చెప్పే విషయం అనేది అందరూ చూస్తారు. అందరూ చూసిన తర్వాత ఆ అన్న మళ్ళీ ప్రమోట్ చేశాడు ఏమో జ్యోతిష్యం గురించి అని అంటే, ఏమో ఆయన వెళ్ళాడేమో, దానికి అనుభవం ఉందేమో, అందుకే తెలిసే చేస్తారు కదా, తెలియకుండా ఏం చేయరు కదా. సో తెలిసి ఉండొచ్చు, మంచి జరిగి ఉండొచ్చు.
అందుకే ఆయన మనకి రికమెండ్ చేస్తున్నాడు ఇలా ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళమని. సో లేదండి, అలా ఏమీ లేదు. నేను అలాంటివి అస్సలు నేను ఎంకరేజ్ చేయను. నా దృష్టిలో ఏంటంటే మంచి జరిగితే హ్యాపీ, ఒకవేళ చెడు జరిగితే నేను బ్లేమ్ అవుతాను కదా. నేను బ్లేమ్ ఇన్ ద సెన్స్, అన్న చెప్పాడు ఇలా అయింది, ఇదంతా ఎందుకు చెప్పాడు, మాకు బ్యాడ్ జరిగింది అది అని చెప్పేసి అంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు ఏమేమో చెప్తారు. గుడ్ చెప్తారు, బ్యాడ్ చెప్తారు. గుడ్ అంటే హ్యాపీ ఫీల్ అవుతాం, బ్యాడ్ చెప్తే మనం మైండ్లోకి తీసేసుకొని మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం. సో అవన్నీ ఎందుకండి, మనం కష్టపడి బతుకుతాం, హ్యాపీగా ఉందాం, ఫ్యామిలీతో మంచిగా ఉందాం, కష్టపడదాం, మంచి కష్టపడదాం. కష్టపడి వచ్చే డబ్బులే మనకు మిగులుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫేక్ ప్రమోషన్స్ అనేవి నేను ఎంకరేజ్ చేయను. పెద్ద పెద్ద యూట్యూబర్స్ నాకంటే పెద్ద వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి తెలుసు బాగా ఏంటో. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో జ్యోతిష్యాలు ఇలాంటివి కూడా ఏంటంటే మంచి జరిగితే హ్యాపీ, చెడు జరిగితే మనం ఏం చేయలేము కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఇలాంటివి చెప్పినా కానీ ఈ చెవి నుంచి వదిలేయండి. ఫేక్ ప్రమోషన్స్ గురించి కానీ లేదంటే ఇలాంటి బెట్టింగ్స్ గురించి కానీ. సో మంచి జరగాలి, మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్స్ ఇస్తాను మీకోసం. హ్యాపీగా చేస్తాను వీడియోస్, చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమైనా ఐడియాస్ మీకు తడితే ఈ కంటెంట్ మీద చేయండి అన్నానంటే నేను ఖచ్చితంగా దాన్ని నేను చేస్తాను. 2-3 వీడియోలు లేట్ అయినా కానీ 4వ వీడియో అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది వస్తుంది. సో ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. దానివల్ల నేను ఏం చేసినా కానీ మీకు టక్మని మీకు యూట్యూబ్లో చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.